సరస్వతి సమానమైన సభకు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయ బృందంలో అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈనాటి చర్చనీయాంశం తెలుగు భాష దినోత్సవం. కృషి చేసిన కృషివలుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు మనమందరం తెలుగు భాష దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క పుట్టినరోజు ఈరోజు. ఆయన గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశాలన్నిటినీ వాడుక భాషలో వ్యవహారిక భాషలోకి తేవడానికి ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా తెలుగు భాష వైభవానికి పునాదులు వేశారు. గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న తెలుగు భాషను ప్రజలకు సైతం అర్థమయ్యే విధంగా వ్యవహారిక భాష వాడుక భాషలోకి తెచ్చారు. అందుకే ఆయనను తెలుగు భాష వాడుక ఉద్యమ పితామహుడిగా పిలుస్తారు. తెలుగు భాష యొక్క గొప్పతనం చూసినట్లయితే వేల ఏళ్ల ఘన చరిత్ర కలది మన తెలుగు భాష. 2400 సంవత్సరాల క్రితమే తెలుగు భాష ద్రావిడ భాష నుండి పుట్టింది. దీన్ని అజంతా భాష కూడా అని అంటారు. పాలు కన్నా, పంచదార కన్నా, తేనె కన్నా తీయనైన భాష, రాతలో అతి సుందరమైన భాష, వినసొంపైన భాష మన తెలుగు భాష. అసలు తెలుగు భాషకు ఆ పేరు ఎలా వచ్చింది అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న 3 ఆలయాల వలన తెలుగు భాషకు ఆ పేరు వచ్చిందని పెద్దలు అంటారు. ఆ 3 ఆలయాల పేర్లు చూసినట్లయితే కాళేశ్వర ఆలయం, శ్రీశైలం, భీమేశ్వర ఆలయం. ఈ 3 ఆలయాల మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ అంటారు. ఈ త్రిలింగ అనే పదం క్రమేణా మార్పు చెంది తెలింగ అని, తెలుగు అని, తెలుగుగా చివరికి మనకు వచ్చింది. ఆ విధంగా మనకు తెలుగు అనే పదం ఉద్భవించింది. తెలుగు అనేది అజంతా భాష. దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతోనే అంతమవుతుంది. దీన్ని గమనించి 15వ శతాబ్దంలో ఇటాలియన్ అనే ఒక యాత్రికుడు తెలుగు భాషని ఇటాలియస్ ఆఫ్ ఈస్ట్గా పిలిచాడు. అదేవిధంగా కొమ్మర్రాజు లక్ష్మణరావు గారు మాతృభాష అనేది తల్లిపాల వంటిది, పరభాష దాదిపాల వంటిది అన్నారు. మన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. వీటన్నిటిని మనం నిజం చేయడానికి, అంటే ఈ నానుడిని మనం నిరూపించడానికి ప్రతి ఒక్కరూ మాతృభాష పట్ల అంకిత భావంతో ఉండి మాతృభాషని గౌరవించాలి అని కోరుకుంటున్నాను. ఇంతటితో నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.